నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్స్ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం త్వరలో ఆరిపోయే దీపమని, వారికి తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పాలని జనసేన పార్టీ అంగన్వాడీ వర్కర్లకు పిలుపునిచ్చారు. తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాల గురించి, అలాగే ఇక్కడ వాళ్లకు జీతాలు పెంచకపోవడాన్ని గురించి గత 3 రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్లకు హెల్ప్ చేయకపోగా వాళ్ళ మీద అరాచకంగా మినీ అంగన్వాడీ సెంటర్లు పెట్టి, అలాగే తర్వాత వచ్చేసి వాలంటీర్లను, తర్వాత వచ్చి వైసీపీ కార్యకర్తలను పంపించి అంగన్వాడీ సెంటర్లను బీగాలు పగలగొట్టించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడాన్ని కూడా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తనదైన శైలిలో పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1,000 రూపాయలు పెంచి మీకు అంగన్వాడీలకు అందరికీ నేను డబ్బులు జీతాలు ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా తక్కువగా ఈరోజు జీతాలు ఇస్తూ, అలాగే వాళ్ళను ఎంత దారుణంగా ఉపయోగించుకుంటున్నాడో అధికారం పీఠం ఎక్కిన తర్వాత ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే అధికారులతో బెదిరింపులు చేస్తున్నాడు. ఈరోజు ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఏడబడితే ఆడ పెళ్లి పత్రికలా అని చెప్పేసి ఒక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మీరు ఆ రోజు అంగన్వాడీలను పాదయాత్రలో ఉపయోగించుకొని ఆ రోజు రిప్రజెంటేషన్లు ఏడైనా రోడ్డు మీద తీసుకోవచ్చు. ఈరోజు వాళ్ళకు సమస్యలు వచ్చాయి, తర్వాత జీతాలు పెంచలేదు, మీరిచ్చే అరకొర జీతాలు ఈరోజు పెరిగిన రేట్ల ప్రకారం మాకు సరిపోవు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే, ఈరోజు దాని గురించి మీరు పట్టించుకోకుండా ఏడబడితే ఆడ పెళ్లి పత్రికలు అంటే వాళ్ళ కడుపు కాలినప్పుడు మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప అని చెప్పేసి నేను అడుగుతున్నా. అలాగే మీరు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి పొలాల వెంబడి గట్ల వెంబడి తిరిగిన దాఖలాలు లేవా? అప్పుడు కూడా ప్రజలు ఓట్లు ఈ విధంగా మీరు అడగొచ్చా, ఇళ్ళకాడికి వచ్చి అడగాలి అని చెప్పి ఆ రోజు అడిగిందంటే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మేము ఒక్కటే ప్రభుత్వాన్ని చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అంగన్వాడీ వర్కర్లు ఆయాలు వాళ్లకు జీతాలు పెంచమని, అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్యారంటీ ఇవ్వమని చెప్పి, అలాగే వాళ్ళ న్యాయమైన కోరికలను మీరు తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని ఎడ మీరు తొందరలోనే పోయే కాలం దగ్గరలో ఉంది కాబట్టి మేము వచ్చిన తర్వాత అయినా తెలంగాణ కన్నా ఎక్కువనే డబ్బులు వాళ్ళకు జీతాలు పెంచుతామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మేము అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ న్యాయమైన కోరికలను మీరు కంపల్సరీ తీర్చి, వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకు ఇబ్బందులు కలగజేయద్దండి. అలాగే మీ వైసీపీ కార్యకర్తలను, గుండాలను, వాలంటీర్లను ఉపయోగించి అంగన్వాడీ సెంటర్లను బీగాలు పగలగొట్టించి మీరు అధికారులతో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, ఇంకోటి చేయడానికి మీరు చేయొద్దండి. ఎందుకంటే దాన్ని తీవ్రంగా మేము కూడా వాళ్ళకు మద్దతుగా వచ్చి ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ వర్కర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు
మరియు మా పట్టణ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వైరప్రసాద్ గారితో కలిసి ఇతర కార్యకర్తలతో పాటు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వారికి మద్దతు తెలియజేసేందుకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వము ఆయన మాట ఇది చేస్తున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చినాడు. వీరికి అంగన్వాడీ వర్కర్స్కి తెలంగాణలో కంటే ఎక్కువ జీతం కానీ ఇతరతర సౌకర్యాలు కానీ కలగజేస్తానని చెప్పినాడు. అందులో మాట అదంత లెక్క నేను చేసేస్తానని కూడా అన్నాడు ఆ మాట. కానీ ఆయన వచ్చి 4.5 సంవత్సరమైన అంగన్వాడీ వర్కర్స్ గోడు కానీ ఎటువంటి పట్టించుకోలేదు. అంగన్వాడీ వర్కర్స్ అంటే ప్రతి పల్లెకి, ప్రతి విలేజ్లో, ప్రతి ఒక్క గర్భవతికి, ప్రతి స్త్రీకి వారి యొక్క పోషకాహారాలు అవన్నీ అవగాహన కల్పిస్తూ నిరంతరం వాళ్ళ ఇళ్ళ వద్దకు పోయి చూస్తుంటారు. అటువంటి వారికి జీతం లేకుండా కనీసం 7,000, 8,000తో బతకడము దుర్భరం. ఇప్పుడుండే ధరల్లో ఈ ధరలను బట్టి 7,000 ఇంటికి సాలదు. కాబట్టి వారికి జీతాలు పెంచాలా, అదేవిధంగా వారికి కావాల్సిన సౌకర్యాలు, వసతి సౌకర్యాలు చూడాలా. అటువంటి ఏవి పట్టించుకోకుండా కేవలము ఈ ప్రభుత్వము అంగన్వాడీ వర్కర్స్ కాకుండా ఉద్యోగస్తులు కూడా ఎంతో విధిస్తుందని తెలుస్తోంది. కాబట్టి మేము ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున చెప్పడం ఏమంటే అంగన్వాడీ వర్కర్స్కి వారికి సరి అయినటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి జీతాలు భత్యాలు ఇచ్చి వారిని ఆదుకుంటారని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాము. ఒకవేళ ఈ ప్రభుత్వము ఇవ్వడానికి ఈ 3 నెలలు ఇవ్వడానికి విఫలమైతే మా జనసేన పార్టీ రావడం తథ్యము, గద్దె ఎక్కడం తథ్యము. అప్పుడు మేము జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ టీచర్కి తగిన సౌకర్యాలు కలిగజేస్తామని తప్పకుండా మేము ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం కల్పించాలంటే అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. ఎన్నికల్లో పోతున్నప్పుడు నోటికొచ్చినట్లు నా అక్క, నా చెల్లి, నా అమ్మ అని అనుకుంటూ వాళ్ళకి లేనిపోని హామీలు ఇచ్చి మొట్టమొదటిసారిగా ఈ ఆశా వర్కర్లకే మేము న్యాయం చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు రాష్ట్ర అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు రోడ్డు మీద పడి ఉంటే వారి పట్ల నీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే వారు కరోనా సమయంలో కూడా ఎంతో ఉత్తమమైన సేవలు